ఒకటవ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను. మీరు ప్రక్కనున్న వారితో ఈ మాట చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండునుగాక. దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో పడుతూ లేస్తూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. కొన్నిసార్లు పడుతూ ఉన్నాం, కొన్నిసార్లు లేస్తూ ఉన్నాం, కొన్నిసార్లు సంతోషంగా ఉంటున్నాం, కొన్నిసార్లు బాధతో ఉంటున్నాం. ఈ జీవితంలో దేవుని బిడ్డలారా, ఏ రోజు ఇటువంటి పరిస్థితి వస్తుందో, కొన్నిసార్లు పరిస్థితులకు భయపడి దిగులు పడుతూ ఉంటాం. పరిస్థితులకు భయపడి దిగులు పడుతూ ఉంటాం. అసలు ఇప్పుడు దిగులు లేని మనిషి చెప్పండి, దిగులు లేని మనిషి లేడు. డబ్బులు ఉన్నాయి, ఆయనకేం తక్కువ వాళ్ళకేం తక్కువ అనుకుంటాం, కానీ వాళ్ళకుండే దిగులు వాళ్ళకు ఉంటుంది. ఈనాడు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది తినే తిండి కూడు ఏ కూడు తెలుసా? దిగులు కూడే. దిగులు కూడు ఏమైద్దో ఏమో, కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలో, కుటుంబాన్ని ఎలా పోషించాలో, బిడ్డల్ని ఎలా పోషించాలో, ఎలా చదివించాలో, కుటుంబ పరిస్థితి ఏంటో ఎట్లాగుంది. దేవుని బిడ్డలారా, దిగులు ఈనాడు చాలామందిని ఈ దిగులు అనేది ఆక్రమించుకుంది, స్వాధీనం చేసుకుంది. దానికి తోడు పిరికితనం, ఈ పిరికితనము, ఈ దిగులు, ఈ భయము, ఈ మూడు ఏకమైపోయినాయి. పిరికితనము, దిగులు, భయము, ఈ మూడు ఏకమై మనిషిని లొంగ తీసుకుంటా ఉన్నాయి. కొన్నిసార్లు మనిషి తట్టుకోలేక విలవిల్లాడిపోతూ ఉన్నాడు. కొంతమంది తట్టుకోలేక అసలు జీవితం మీదే విరక్తి పుట్టి సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము అంటే ఖచ్చితంగా దేవుని వలన మనము బలపరచబడదుముగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 9వ వచనంలో ఉంది, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు. నిబ్బరం కావాలి దేవుని బిడ్డలకి. చెప్పండి, ఏం కావాలి చెప్పండి? నిబ్బరం. అన్ని సమయాల్లో మనిషికి నిబ్బరం ఉంటుందా అంటే ఉండదు. మనసు స్థిమితంగా ఉండదు, దోబుచ్చులాడుతూ ఉంటుంది, దాగుడు మూతలాట. దేవుని బిడ్డలారా, జీవితంలో నిబ్బరం లేక నిబ్బరాన్ని కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. పరిస్థితుల ప్రభావం వల్ల నిబ్బరం అనేది లేకుండా పోయింది. ఇక ఈ పరిస్థితుల్లో నేను తట్టుకోలేనేమో, నేను ఎదుర్కోలేనేమో, ఇక నా వల్ల కాదేమో. దేవుని బిడ్డలు, ఒకనొక సందర్భంలో యేసు ప్రభువారు ఆయన శిష్యులు సముద్రం మీద ప్రయాణమై వెళుతూ ఉన్నారు. మార్కు సువార్తలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయం ఇక్కడ 37 నుంచి చదువుకుంటే, అప్పుడు పెద్ద తుఫాను రేగి అలలు ఆయన ఉన్న దోణి మీద కొట్టినందున, మనిషికి ఎప్పుడు నిబ్బరం కోల్పోయే పరిస్థితి అంటే ఇట్లాంటి జీవితంలో ఇటువంటి తుఫానులు వచ్చినప్పుడే. అది కూడా పెద్ద పెద్ద తుఫాన్లే. దేవుని బిడ్డలారా, పెద్ద తుఫాను రేగి వారికి ఉన్నటువంటి నిబ్బరం మీద కొట్టిందంతే. వారికి ఉన్న ధైర్యం మీద కొట్టింది. ధైర్యాన్నే పాడు చేయాలని, పడగొట్టాలని చాలా వరకు ఈ తుఫాను రేగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, వారు బయలుదేరినప్పుడు సముద్రం ప్రశాంతంగా ఉంది, కానీ
ముందుకు వెళ్ళే కొలది వారు ఊహించని పరిణామాలు, వారు ఊహించని పెను విపత్తులు వారు చూడాల్సి వచ్చింది, వినాల్సి వచ్చింది. వారు ముందుకు వెళ్ళే కొలది పెద్ద తుఫాను వస్తుంది అని వారు ఊహించలా. ఇంకేంట్లే, మా జీవితం సాఫీగా సాగింది, మా జీవితానికి ఏం తక్కువ, ఇక మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతంగా గడిచిపోతే జీవితం అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు జీవితంలో ఊహించని, అనుకొనని పెద్ద తుఫానులు వస్తూ ఉంటాయి. ఆ టైంలో నిబ్బరం దెబ్బతినిద్ది. ఆ టైంలో నిబ్బరము దెబ్బతినిద్ది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పెద్ద తుఫాను రేగి అలలు ఆయన ఉన్న దోణి మీద కొట్టినందున దోణి నిండిపోయెను. మునిగిపోయే పరిస్థితి. ఇక ఏమైంది? నిబ్బరం కోల్పోతాం, పిరిగితనము ఆవహించింది. పిరిగితనము, దేవుని బిడ్డలారా, పిరిగితనం. ఇక నా పడవ మునిగిపోద్దేమో, నేను ఉన్న పడవ మునిగిద్దేమో, నా కుటుంబం అనే పడవ మునిగిపోద్దేమో, నా జీవితం అనే పడవ మునిగిపోద్దేమో, భయం ఆవహించింది, పిరిగితనము ఆవహిస్తాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న పెద్ద తుఫాను అసలు ఇలా అయిద్దని, ఇలా జరిగిద్దని, ఇలా జరుగుతుందని అసలు నేను ఎప్పుడు కలలో కూడా అనుకోలేదండి అని అనేవారు చాలామంది ఉన్నారు. జీవితంలో దేవుని బిడ్డలారా, కొంత ఈ తుఫాను వచ్చినప్పుడు నష్టం అనేది మిగిలిన రీతిగా జీవితంలో, కుటుంబాల్లో కూడా వచ్చిన కొన్ని తుఫాన్ల వల్ల నష్టం మిగులుతూ ఉంది. ఈ నష్టం ఎప్పుడు పూడ్చుకోవాలి? ఈ నష్టాన్ని ఎప్పుడు పూడ్చుకోవాలి? ఎలా తీర్చుకోవాలి? ఎలా అలా డబ్బులు సంపాదించుకోవాలి? ఎలా రూపాయి సంపాదించుకోవాలి? ఆ రూపాయి వస్తే కదా ఈ నష్టం పోయేది అని మానసికంగా దేవుని బిడ్డలు ఉన్న నిబ్రాన్ని కోల్పోయి భయగ్రస్తులుగా, పిరికివారుగా మారిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యము ఈ రాత్రి కాలమందు మనతో మాట్లాడునుగాక. బైబిల్ చెప్తా ఉంది, దేవుని వాక్యం ఏముంటుందండి? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు. ఆమని చెప్పందరూ. దేవుని వాక్యం ఎప్పుడు మనతో సూటిగా, తేటగా మాట్లాడుతూ ఉంటుంది. నేను నా వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు నా జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితులను బట్టి కూడా తొనకకుండా, వెనకకుండా ఇలా నిలబడగలుగుతూ ఉన్నటువంటి కారణము ఈ వాక్యమే. ఈ వాక్యమే. నేను ఎప్పుడైతే బలహీనుడిగా ఉంటానో ఖచ్చితంగా ఆ టైంలో ఈ వాక్యము నన్ను ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది. మీరు కూడా బలపరచబడాలి. మీరు కూడా పరిస్థితులను జయించేవారుగా ఉండాలి. మీరు కూడా ధైర్యవంతులుగా ఉండాలి. అందుకని అనేక విధాలుగా దేవుని వాక్యం మనల్ని తాకుతూ ఉంటుంది. అనేక విధాలుగా దేవుని వాక్యము మనల్ని దర్శిస్తూ ఉంటుంది. దేవుని చూద్దాం, 1వ అధ్యాయం మనం చూస్తే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు. ఇక నష్టం వచ్చిన తర్వాత ఇంకేం మిగిలింది? దిగులే. ఇక నేను ఎప్పుడు కోలుకోవాలి? నేను కోలుకుంటానా? నేను పైకి వస్తానా? గోతిలో ఉన్నాను, ఇక నేను పైకి లేవగలుగుతానా? నడుము విరిగిపోయినట్టుగా ఉంది, ఇక నేను నా జీవితంలో నిలబడగలుగుతానా? దిగులో. రోజులు గడిచే కొద్దీ అప్పులు పెరుగుతున్నాయి కానీ అప్పులు తరగట్లా. ఇదొక దిగులు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ ఈ అప్పులు మాత్రం అలాగే ఉన్నాయి, ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గట్లా. ఆరోగ్య పరిస్థితులు చూస్తూ ఉంటే రోజులు గడిచి కొద్దీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏ రోజు ఎటువంటి దుర్వార్త వినాల్సి వస్తుందో కూడా తెలియదు. ఇదొక దిగులు. ఇంట్లో ఒకరికి బాగుంటే ఒకరికి బాగోదు, ఒకరు సంతోషంగా ఉంటే ఒకరు దిగులుతో ఉండటం, ఇదొక రకమైన దిగులు. దేవుని బిడ్డలారా, ఈ దిగులు అనేది ఈనాడు కుటుంబాలను ఆక్రమించుకుంది, స్వాధీనం చేసుకుని లోపరుచుకుంటుంది. దాన్ని నువ్వు జయించుదువుగాక. నువ్వు జయించాలి. దేవుని బిడ్డలారా, దిగులు పడకుమో, దిగులు పడకుమో. ఈ వాక్యం మనల్ని దర్శించునుగాక. మీరు మీ ప్రక్కనున్న వారితో ఈ మాట చెప్పండి, దిగులు పడొద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కనబడని దిగులు, లోపట
ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దిగులు ఉంటుంది. అందుకని సామెతల గ్రంథకర్త అంటాడు, ఒకడు పైకి నవ్వుచూ ఉండినను హృదయంలో దుఃఖం ఉంటుందంట. పైకి నవ్వుతూ ఉన్నా సరే హృదయంలో దుఃఖం, లేకపోతే దిగులు కూడా. చాలామంది తినేది ఏ కూడ అంటే దిగులు కూడా. రోగాలు చాలా సమీపంగా ఉన్నాయి. రోగాలు మనిషి మీద దాడి చేయడానికి చాలా సమీపంగా ఉన్నాయి. సమస్యలు దాడి చేయడం చాలా సమీపంగా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే నీ శక్తి సరిపోవట్లేదు, తట్టుకోవాలంటే నీ శక్తి సరిపోవట్లేదు, నీకున్న ధైర్యం సరిపోవట్లేదు, నీకున్న స్తోమత సరిపోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అనుకుని చాలామంది బాధపడుతూ దిగులు పడుతూ ఇక నాకు ఈ బ్రతుకు కంటే చావటమే నాకు మేలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి ఆలోచన నువ్వు జయించుదోగాక. నిన్ను కృంగదీసే ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటిని నువ్వు జయించాలి. నిన్ను ఎవరో కృంగదీరు, నీ ఆలోచనలే నిన్ను కృంగదీస్తూ ఉంటాయి. నీ ఆలోచనలే నేను అలా కూర్చుందలా చేస్తాయి. అంతే, అక్కడ కూర్చో అన్నట్టుగా చేతకాని వాడిలాగా, చేతకాని దానిలాగా కూర్చోబెడతాయి. అంతే. నీలో ఉన్న ఆ నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటిని నువ్వు జయించుదుగాక. కొన్నిసార్లు ఈ ఒత్తిడి ఎక్కువైపోతాయి. ఈ ఆలోచనలు అసలు ఏంటో ఏం అర్థం కావట్లేదు, ముందుకు ఎట్లా వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ సమస్యలు ఎలా పోతాయి, ఈ అప్పులు ఎలా తీరుతాయి, ఈ పరిస్థితులు ఎలా దిగజారిపోతూ ఉన్నాయి, ఏంటో దారి డొంక కనపడట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఈ ఆలోచనలే నిన్ను చేతకానివాడిలాగా, చేతకాని వ్యక్తిగా, శక్తిహీనురాలుగా నిన్ను చతికిలో పలా చేస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు జయించుదుగాక. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అన్నా. మరి ధైర్యం ఎలా వస్తుందన్నా? ఈ దిగులు ఎలా పోతుంది? చాలామంది అనుకుంటారు డబ్బులుంటే అన్నీ పోతాయి అనుకుంటారు. డబ్బులుంటే అన్నీ పోతాయా? అన్నీ పోతే అసలు దేవునితో మనిషికి పని లేదు. డబ్బులుంటే చాలు. చాలామంది అంటారు డబ్బులుండే చాలు, కొండ మీద కోతే దిగొస్తుందా? దిగిరామని చూద్దాం, దిగొస్తుందా నిజంగా? డబ్బుతో ఏదైనా చేయగలమో, ఏదైనా చేయొచ్చు అనుకుంటారు, కానీ అది అన్నీ సాధ్యం కాదు. అది కొంత మట్టుకే, ఏదైనా జీవితంలో కొంత మట్టుకే. మరి ఈ దిగులు పోవాలి, ఈ భయం పోవాలి, ఈ పిరిగితనం పోవాలి. ఎట్లా పోతున్నా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండును. ఆమె చెప్పండి. నువ్వు అడుగు దేవుని, అయ్యా ఈ రోజు వరకు, ఈ క్షణము వరకు నేను బ్రతికున్నానంటే కేవలం నీ కృప. నేను బ్రతికి ఉన్నాను అంటే ఖచ్చితంగా నా జీవితం పట్ల నువ్వేదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు. నీ కొందనాలయ్యా, నాకు తోడుగా ఉండు, నాకున్న పరిస్థితులను జయించే శక్తిని, తట్టుకునే శక్తిని, ఎదుర్కొనే శక్తిని నాకు అనుగ్రహించు అని నువ్వు అడిగితే, నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు తోడై ఉండునుగాక. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండును. నమ్మిన వారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, న్యూస్ పేపర్ చదవద్దు. న్యూస్ పేపర్లాగా చదువుకుని పోతే ఉంటే ఇందులో ఉన్న శక్తి నీకు అర్థం కాదు. కానీ ఒక ఆకలితో ఉన్న వ్యక్తి భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటాడో, దేవుని వాక్యాన్ని అలా ఆసక్తి కలిగి అందులో ఉన్న శక్తిని పొందుకుంటూ చదువు, ఖచ్చితంగా నేను నిలబెట్టింది. నువ్వు నిలబడదువుగాక. దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉండేవాడే, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నీ పరిస్థితులను చూసేవాడు ఆయన. నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళుతున్నావో, ఏ సమస్యలు గుండా నువ్వు వెళుతూ ఉన్నావో, ముందుకు వెళ్ళలేక ఆగిపోతున్నావో, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నావో, ఏ ఆలోచనలు అయితే నిన్ను వెనకలాగుతూ ఉన్నాయో అవన్నీ తేటగా చూచే దేవుడైనా. ఆమేన్. ఆయన చూచే దేవుడైనా. ద్వితీయోపదేశ కాండంలో దేవుని బిడ్డలారా 20వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. నీవు నీ శత్రువులతో యుద్ధానికి పోయి వేటిని వస్తావు? గుర్రాలు,
రథాలు, విస్తారమైన జనమును చూచినప్పుడు ఆటోమేటిక్గా ఏం కలిగిద్ది? భయం కలిగిద్ది. నీ శక్తి సరిపోదనుకుంటా నీవు. ఇక వీటిని ఎదుర్కోవాలంటే, వీటితో పోరాడి జయించాలంటే నా శక్తి చాలదు అనుకుంటాం. నీ కంటి ముందు కనబడని శత్రువులు నీతో యుద్ధం చేస్తూ ఉన్నారు. నీ మనస్సుపై దాడి చేస్తూ ఉన్నారు. నీ సమస్యలు, నీ ప్రతికూల పరిస్థితుల్లో, నీకున్న అవసరాలు, దేవుని బిడ్డ ఏ సమస్య అయితే ఉందో అదే నీకు శత్రువు. ఏ ఆరోగ్య సమస్య అయితే ఉందో అదే నీకు శత్రువు. ఏదైతే అప్పుల బాధ ఉందో అదే నీకు శత్రువు. ఏదైతే కుటుంబ సమస్య ఉందో అదే నీకు శత్రువు. వాటిని జయించడానికి నీకు శక్తి సరిపోవట్లా. వాటిని చూసినప్పుడు ఇక నా పని అయిపోయింది, ఇక నా వల్ల కాదు, ఇక నేనేమి చేయలేను అలా అనుకుని చాలామంది ఆ సమస్యలను చూసి భయపడే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో నీవు నీ శత్రువులతో యుద్ధానికి పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి నీవు భయపడవద్దు. భయపడకుందువుగాక. నీ జీవితంలో నీకు విరుద్ధంగా, నీకు వేరుగా, నీ శక్తికి మించి ఏదైతే నీ మీద దాడి చేయాలని వస్తూ ఉందో దానిని చూసి నువ్వు భయపడకూడదు. కానీ దానిని జయించుటకు కావలసిన కృపను, శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అనేటువంటి నమ్మకంతో నీవు ఉండు, విశ్వాసంతో నీవు ఉండు. నా దేవుడు నాకున్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని రూఢిగా విశ్వసించి ధైర్యంగా ఉండవు. ధైర్యంగా ఉండము. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం చదువుకునే పుస్తకాల్లో ఒక మాట ఉంటుంది, మన భయమే మన శత్రువు అంట. మన భయమే, మనం దేనికి భయపడతామో అదే మన శత్రువు. దేనిని చూసి భయపడతామో అదే మన శత్రువు. కొన్నిసార్లు సమస్యలు, కొన్నిసార్లు ఇబ్బందులు, కొన్నిసార్లు కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, అప్పుల బాధలు, రకరకాల సమస్యలు. ఏ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావో అదే నీకు శత్రువుగా ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది, నీవు నీ శత్రువులతో యుద్ధానికి పోయినప్పుడు నువ్వు భయపడొద్దు. శత్రువులను చూసి భయపడొద్దు. గొల్యాతును చూసి దావీదు భయపడ్డా? భయపడలేదు. గొల్యాతు అన్నాడు, ఈ పిల్లోడు కదా అన్నాడు. పిల్లోడు, నువ్వు బాలుడు కదా అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు, నువ్వు పిల్లోడు అయ్యా, నీకేం తెలియదు, నువ్వు కాముగోడు, నువ్వు మౌనంగా ఉండు. అన్నాళ్ళు గద్దించారు, అక్కడ ప్రజలు గద్దించారు, రాజు గద్దించాడు, నువ్వు పిల్లోడు, నీ వల్ల కదని. కానీ దావీదు అన్నాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడి అంతా. ఆమెని చెప్పండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్య, గొల్యాతు లాంటి సమస్య ఏదైతే ఉందో దానిని చూసి నువ్వు భయపడద్దు. కానీ ఈ సమస్య నా దేవుని ముందు ఎంత, ఈ సమస్య ఎంత నా జీవితంలో, నా దేవుని కంటే ఈ సమస్య గొప్పదేం కాదు. నా జీవితంలో ఈ సమస్య పెద్ద గొప్పదే కాదు, నా దేవుడే గొప్పవాడని నువ్వు దేవుడిని గొప్పవాడిని చేయి. సమస్యను ఎప్పుడు కూడా నువ్వు పెద్దదిగా చూడొద్దు. ఇదంతా గొల్యాతు ఎంత, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత అన్నట్టుగా ఈ సమస్య ఎంత, ఇంతకంటే పెద్ద సమస్య వచ్చినప్పుడు నా దేవుడు ఆ సమస్య నుంచి నన్ను బయటపడేశాడు, ఇదెంత. ధైర్యంగా ఉండు. భయపడ్డావో ఆటోమేటిక్గా లోపల ఉన్న అవయవాలు కూడా దెబ్బతింటే గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైతే భయపడతావో ఆ భయము, ఆ ఒత్తిడి లోపల ఉన్న అవయవాల మీద దాడి చేసింది. ఎప్పుడైతే ఈ అవయవాల మీద పడిద్దో ఆటోమేటిక్గా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చాలామందికి ఇప్పుడు గుండెపోట్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి గుండెపోట్లు? ఒత్తిడి ఎప్పుడైతే ఈ గుండె మీద పడిద్దో ఒత్తిడి ఆటోమేటిక్గా గుండెపోట్లాగా వచ్చాయి. స్ట్రోక్ వచ్చిందంటారు అంతే. ఇంకా భూమి మీద ఆయుష్ ఉంటే కొంతకాలం బతుకుతున్నారు, అయితే ఆ స్ట్రోక్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల అయిపోతుంది. ఎందుకు వచ్చింది ఆ స్ట్రోక్ అంటే అందులో ఒక ప్రధానమైన కారణం ఒత్తిడి. ఏదో ఉంది ఒత్తిడి లోపట, ఏదో ఉంది లోపట ఆలోచన, నీ శక్తికి మించిన ఆలోచన ఏదో ఉంది, నీ పరిస్థితికి, నీ ఆదాయానికి మించినటువంటి శక్తి ఏదో పనిచేస్తూ ఉంది, నీ ఆదాయానికి మించినది.
అమ్మో ఈ శక్తిని నేను తట్టుకోలేను, నేను ఎదుర్కోలేనుకోవచ్చు, అలా భయపడుతూ ఉండొచ్చు. దేవుని బిడ్డరా, దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు ప్రతి సమస్యలో మనకి తోడుగా ఉంటాడు. తోడుగా ఉండునుగాక. ఎదుర్కోవాలి. దేనిని కూడా చూచి నువ్వు భయపడదు. సున్నతిలని ఈ ఫిలిష్తీయుడంతా, అయ్యో నేను ఈ ఫిలిష్తీయుల మీద నిలబడగలనా, నేను పోరాడగలనా, నేను ఎదుర్కోగలనా, నేను జయించగలనా, పిరికితనం గల ఆలోచనలు నీ జీవితంలో రానియొద్దాం. పిరికితనం గల ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటిని నీవు నీ జీవితంలోకి రానియొద్దాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో, దేవుని బిడ్డరా 6వ వచనం, క్షమించను 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ మూలన నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకి ఇచ్చిన కృపావరం ఏంటి తెలుసా? కృపావరము ఏంటంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదో. పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదో. ఆమెను చెప్పండి అందరూ. ఇదే కృపావరం మనకి. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు మనకిచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మనివ్వల. కాబట్టి ఎటువంటి పరిస్థితి జీవితంలో మన కంటికి కనబడినా సరే ఆ పరిస్థితిని చూసి మనం పిరికి వారముగా ఉండకూడదు. దాన్ని ఎదుర్కొని పోరాడి జయించే వారముగా ఉందముగాక. పిరికి వారముగా ఉండకూడదు. ఇక నా వల్ల కాదు, నేను పడిపోయాను, వంగిపోయాను, ఎప్పుడు కూడా అటువంటి నెగిటివ్ ఆలోచనలు జీవితంలో రానియొద్దు. ఎందుకంటే అన్నిటినీ మించిన శక్తిమంతుడు దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాం ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో 1వ వచనంలో, నీవు చూచినప్పుడు, దేవుని చూసినప్పుడు నీవు శత్రువులను, గుర్రాలను, రథాలను, విస్తారమైన జనాలను చూసినప్పుడు నువ్వు భయపడద్దు. నువ్వు భయపడవద్దు. సహజంగా అంతమంది శత్రువులు ఒక్కసారి మీదకి వస్తే ఆటోమేటిక్గా ఏమనిపించిందిగా? భయపడతారు, సరెండర్ అయిపోతారు. అంతేగా సరెండర్ అయిపోతారు, భయపడతారు, సరెండర్ అయిపోతారు. కానీ వాక్యం ఏమని తెలుసా? భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీకు తోడై ఉండును. నీ శత్రువులు మించిన శక్తిమంతుడు ఆయన. నీ పరిస్థితులను మించిన శక్తిమంతుడు ఆయన. నీ సమస్యలను మించిన శక్తిమంతుడు ఆయన. నువ్వు చూడాల్సిన శత్రువులను కాదు, ప్రతికూల పరిస్థితులను కాదు, నువ్వు చూడాల్సింది సమస్యలు కాదు, కానీ ఆయన వైపు చూడు, దేవుని వైపు చూడు. దేవా, ఈ రోజు వరకు నేను ఇలా ఉన్నాను అంటే నీ కృప నాకు శక్తిని అనుగ్రహించయ్యా. ఎదుర్కొనే శక్తిని, తట్టుకునే శక్తిని, పోరాడే శక్తిని, జయించే శక్తిని నాకు ఇవ్వయ్యా. నువ్వు నాతో ఉంటే నేను ఏమైనా చేయగలను. అపోస్తలుడైన పౌలు, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తమును చేయగలను. నేను చెయ్యగలను అనుకుంటే నువ్వు చేయగలవు. నా వల్ల కాదు అంటే నువ్వే పని చేయలేవు. నా వల్ల కాదు అనుకుని నువ్వే పని చేయలేవు. నేను చెయ్యగలను అనుకుంటే ఖచ్చితంగా నువ్వు చేస్తావు. చేయగలిగిన శక్తి నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నన్ను బలపరిచేవాడు ఆయన ఉన్నాడు. నన్ను బలపరచుటకు నా దేవుడు ఉన్నాడు. కాబట్టి నేను సమస్తమును నేను చెయ్యగలను. కాబట్టి ఏ సమస్యకు నేను భయపడను. అపోస్తలుడైన పౌలు ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఇది. నేను సమస్తమును చేయగలను, ఎందుకంటే నా దేవుడు నన్ను బలపరచుటకు నాతో ఉన్నాడు. అటువంటి విశ్వాసం ఈరోజు నీకుందా? దేవుడు నాతో ఉన్నాడనే విశ్వాసం నీకుందా? తోడుగా ఉన్నాడు.
నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని నీవు విశ్వసించి ధైర్యంగా నువ్వు ఉండగలవా? అలా అనుకొనగలవా? అందుకే అనేక సందర్భాల్లో దేవుడు అంటాడు, నా కుమారుడా, నీ హృదయమును నాకేమో, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. నీ హృదయాన్ని నిజముగా నీవు నీ హృదయాన్ని ఆయనకిస్తే ఆయన నీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. హృదయాన్ని ఇవ్వకుండా నాకు తోడుగా ఉండేటి కుదరదు. బైబిల్లో ఒక రాసున్నాడు యెహోషాపాతు. చుట్టూ శత్రువులు చుట్టుముట్టారు. ఇక ఇటువంటి పరిష్కార మార్గాలు లేవు, తప్పించుకునే మార్గం లేదు. శత్రువులు ఈయనకున్న సైన్యం కంటే, ఈయనకున్న శక్తి కంటే కూడా ఎక్కువగా ఉంది. యెహోషాపాతు అంటాడు, నాకేమీ తోచట్లేదయ్యా, నా శక్తికి మించిన, నా సైన్యానికి మించిన శత్రువులు నన్ను చుట్టుముట్టారు దేవా, నీవే మాకు దిక్కు. ఆమెను చెప్పండి, నీవే మాకు దిక్కు. నన్ను తను తగ్గించుకుని యెహోషాపాతు దేవునికి మొరపెట్టుకున్నాడు, అయ్యా, నా సైన్యానికి మించి, నా శక్తికి మించిన శత్రువులు నా చుట్టూ ఉన్నారు. నేను వారితో పోరాడాలంటే నాకు శక్తి సరిపోదు, నాకేమీ తోచట్లేదు, నాకేమీ అర్థం కావట్లేదు, దిక్కులను మూసుకుపోయినాయి, ఇక నీవే మాకు దిక్కయ్యా. ఆమెను చెప్పండి. అంతే. ఎప్పుడైతే యెహోషాపాతు ఆ విధంగా ప్రార్థించాడో దేవుడు యెహోషా ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడు. నువ్వు చూస్తూ ఉండు, అంతే. నువ్వు ఊరికే నిలిచి చూడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తావో, నిజంగా నువ్వు సంపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో, ఖచ్చితంగా అప్పటి నుంచి దేవుడు నిత్యము నీకు తోడుగా ఉంటాడు, తోడుగా ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, 43వ అధ్యాయం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనములో ఉంది, కావున యాకోబు నిన్ను సృజించిన వాడగో యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకమో. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమెను చెప్పండి, నీవు నా సొత్తు. ప్రతి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు దేవుని సొత్తుగా మారతావో, ఆ మారిన క్షణం నుంచే ఇక నువ్వు దేనికిని భయపడవలసిన అవసరం లేదు. నువ్వు నిజముగా దేవుని సొత్తుగా మారితే, దేవుని స్వాస్థ్యముగా మారితే, నువ్వు దేనికిని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే వాగ్దానం ఇచ్చాడు, భయపడకమో, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. నిజంగా ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నేను దేవుని సొత్తుగా మారేనా? నేను దేవుని సొత్తుగా మారేనా? తండ్రి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తండ్రితో పాటు కుమారుడు కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎదురు ఒక ఆంబోతు ఎదురొచ్చింది, లేకపోతే ఒక కుక్క మొరుక్కుంటూ వచ్చింది. ఆ కుమారుడు భయపడతాడా? భయపడ్డు. ఎందుకు? తండ్రి చేతిలో తన చెయ్యి ఉంది, పక్కనే తండ్రి నడుస్తున్నాడు కాబట్టి ఆ కుక్కను కానీ ఆంబోతుని కానీ చూచినా ఈ పిల్లడు భయపడడు. కారణం ఏంటి? నా ప్రక్కనే మా నాన్న ఉన్నాడుగా, నా ప్రక్కన మా నాన్న ఉన్నాడు, ధైర్యం అది. ఆయన ఒడిలో ఉంటే ఇంకెంత ధైర్యము? ఆయన ఒడిలో ఉన్న బిడ్డగా నీవు ఉంటే, ఆయన సొత్తుగా నీవు ఉంటే, ఆయన చేత నువ్వు నడిపించబడే బిడ్డగా నువ్వు ఉంటే, ఎటువంటి సమస్య వచ్చినా నువ్వు ఆ సమస్యకు భయపడవు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు,
భయపడవద్దు. పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను, నీవు నా సొత్తు, భయపడవద్దు. 5వ వచనం కూడా చూస్తున్నాం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత కృపగల దేవుడైన ప్రియ దేవుని పిల్లల, కొన్నిసార్లు మన జీవితం, మన కుటుంబం, మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే 2వ వచనంలో, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవో. ఆమని చెప్పండి. ఇటువంటి పరిస్థితులు గుండా, ఇటువంటి సమస్యలు గుండా మనం వెళుతూ ఉంటాం. నీవు జలములలో బడి దాటునప్పుడు, సమస్యల వలయంలో నీవు ఉండి దాటడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ విధంగా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు చూడాల్సింది ఆ జలాలని కాదు, ఆ సమస్యల్ని కాదు, దేవుని వైపు చూడవు అని ఏమన్నాడు? నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండేదను. అంత మాత్రమే కాదు, నదులలో బడి వెళ్ళినప్పుడు, అంటే అంతకంటే ఇంకా పెద్ద సమస్య గుండా నువ్వు వెళుతూ ఉన్నా సరే, అవి నీ మీద పొర్లి పారు, అవి నిన్నేం చెయ్యవు. వాటి వల్ల కాదు, ఎందుకంటే నేను నీ ప్రక్కన ఉంటా, నేను నీకు తోడై ఉంటాను. కొంతమంది అతి తెలివిగిలిన వాళ్ళు అంటారండి, అసలు ఈ జలాలు ఎందుకు రావాలి, ఈ సమస్యలు ఎందుకు రావాలి, నువ్వు ఉంటే, నువ్వు చూస్తే అసలు ఈ బాధ ఎందుకు రావాలి? అతి తెలివి ఎవరికి కూడా ఉండకూడదు. జీవితంలో దేవుని పిల్లరా, ఎన్నో మలుపులు వస్తూ ఉంటాయి. నువ్వు వెళ్ళే ప్రతి రోడ్డు కూడా బాగుంది అనుకోవద్దు. కేతనకొండ నుంచి కొడిలిపూడికి వస్తూ ఉంటే రోడ్డు బాగుందని స్పీడ్గా వస్తే ఏమవుతుంది? 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనుకుంటావా? రోడ్డు మీద గోతులు ఉండవా? స్పీడ్ బ్రేకర్లు ఉండవా? రోడ్డు మీద ఇంకేం అడ్డు రావా? జీవితంలో కూడా అంతే. మనము పుట్టిన మొదలు చనిపోయే వరకు జీవితంలో ఎన్నో ఎన్నో మనము చూడాల్సి వస్తూ ఉంటాం. పరిస్థితులు కొన్ని ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. సమస్యలు మన శక్తికి మించి వస్తూ ఉంటాయి. వాటిని జయించి పోరాడు, నేను నీతో ఉన్నాను, నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతకంటే ఇంకా పెద్ద సమస్య ఏంటి? నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు, అమ్మో ఈ బాధలో శత్రువు కూడా రాకూడదమ్మా అనుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు నువ్వు కాలిపోవు. నువ్వు చూడాల్సింది అగ్నిని కాదు. అగ్నిని చూసి నువ్వు భయపడతావు. నువ్వు భయపడద్దు, ఆయన వైపు చూడు, నీకు ధైర్యం వస్తుంది. దేవా, జలాల్లోనే తప్పించావు, నదుల్లో ఉన్నప్పుడు తప్పించావు, ఈ అగ్ని ఎంతయ్యా? నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాతో ఉంటే చాలు. నన్ను పట్టుకొని నడిపించు, నన్ను పట్టుకొని నడిపించు. దేవుని బిడ్డరా, దేవుడు మనకు తోడుగా ఉంటే అగ్ని కూడా ఏమీ చెయ్యదు. ఆమేన్. అటు అగ్ని వంటి సమస్యలు, అగ్ని వంటి శ్రమలో ఏవి కూడా ఎంత మాత్రమును నీకు హాని చెయ్యవో. నమ్మిన వారు చెప్పిన గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవో. ఆమేన్. జ్వాలలు నిన్ను కాల్చవో. షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు ఉన్న ధైర్యం ఏంటి? ఆ ముగ్గురికి ఉన్న ధైర్యం ఏంటి? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఈ అగ్నిగుండం నుంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. మా దేవుడు సమర్థుడు. మీరు మీ ప్రక్కన ఉన్న వారితో ఈ మాట చెప్పండి, మన దేవుడు సమర్థుడు. ఆమేన్. ప్రతి దేవుని బిడ్డలారా, నమ్ము అంతే, మన దేవుడు సమర్థుడు. అగ్నిగుండంలోకి వారు వెళ్ళటానికి కూడా భయపడలా, రెడీ టు డై అన్నారంతే. మేమైతే ఈ ప్రతిమకు నమస్కారం చెయ్యం, ఈ ప్రతిమకు మేము నమస్కారం చెయ్యం. దేనికంట? దేనికి? ప్రతిమ అంటే విగ్రహము. విగ్రహానికి మేము నమస్కారం చేయమని వారు కంకణం కట్టుకుని కూర్చున్నారు అంతే.
మేము నమస్కారం చేయం, దండం పెట్టుకోం. మా దేవునికి తప్ప ఇంక ఎవరికి మేము నమస్కారం చేయం, మేము పూజ చేయం, మేము ప్రార్థన చేయం. అటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆమేన్. వెళ్ళిపోయి ఇటు దండం పెట్టుకుంటే అట్లాంటి వారికి దేవుడు తోడుగా ఉండడం. అట్లాంటి వారికి దేవుడు తోడుగా ఉండడం దేవుని పెట్టారా? భయపడి ప్రాణం పోద్దామని భయపడి విగ్రహం ముందుకు వెళ్ళి దండం పెట్టుకుంటే దేవుడు తోడుగా ఉండడం. ప్రాణాలు లెక్క చేయలే వాళ్ళు. వారికి నా ప్రాణం ఎంత మాత్రము కూడా ప్రియమైనది కనబల్లా. మా దేవుడే మాకు ముఖ్యం అనుకున్నారు. అగ్నిగుండంలోకి వెళ్ళారు. దేవుడు ఏం చేశాడు? వారి వెంట్రుక కూడా కవురుకుపోకుండా, వాసన రాకుండా, ఒక్క వెంట్రుక కూడా కాలిపోకుండా దేవుడు వారిని క్షేమంగా వారు లోపలికి ఎలా వెళ్ళారో అలా బయటకు వచ్చారు. ఆమేన్. ఒకవేళ వారు విగ్రహానికి నమస్కరిస్తే అంత గొప్ప ఆధిక్యత ఈరోజు వారికి ఉండేదా? లేదు. ఈనాడు చాలామంది ఇంకా అటు ఇటు చూస్తున్నారు. ఇంకా చాలామంది అటు ఇటు చూస్తున్నారు. మనస్సాక్షిని చంపుకుంటున్నారు. ప్రతి దేవుని బిడ్డలు మనస్సాక్షిని చంపుకొని దేవునికి దూరం అయితే దేవునికి ఏమీ నష్టం లేదు, మనకే నష్టం. ఏమి చేయకూడదని దేవుడు చెప్పాడో కొంతమంది అదే చేస్తున్నారు. అలా చేస్తే దేవుడు వారికి ఎలా తోడుగా ఉంటాడు? ఏం చేయకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు, అదే చేస్తే దేవుడు వారికి ఎలా తోడుగా ఉంటాడు? ఇక నువ్వు అడగటంలో న్యాయం ఉందా? దేవా, అసలు నాకు ఈ సమస్య ఎందుకు రావాలి, నాకు ఈ బాధ ఎందుకు రావాలి? న్యాయం లేదు. నీవు ఖచ్చితంగా ఆయన ఏం ఆజ్ఞాపించాడో ఖచ్చితంగా నువ్వు లోబడితే నీకు తోడుగా ఉంటాడు. వారు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళటానికి కూడా వారు సాహసం చేశారు. మా దేవుడు సమర్థుడు. అంతే. ఎంత నిక్కచ్చిగా ఉన్నారు చూడు. వాళ్ళ భక్తి ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి. వారి భక్తి వారికి ధైర్యం పుట్టించింది. వారి విశ్వాసం వారికి ధైర్యం పుట్టించింది, భయాన్ని పుట్టించలా. ఆమేన్. అగ్నిగుండంలోకి వెళితే అగ్నిగుండంలోకి వేయమని ఆజ్ఞాపించిన రాజు చూసి ఎంతమంది మీరు లోపటేశారు? అయ్యా, మీరు ఆజ్ఞాపించినట్టుగా ముగ్గురిని వేసాం. లేదో 4వ వ్యక్తి నాకు కనిపిస్తున్నాడు. 4వ వ్యక్తి, అయ్యా మేము వేసింది ముగ్గురినే. కాదు 4వ వ్యక్తి నా కంటికి కనిపిస్తున్నాడు, వారిని బయటకు తీస్తున్నానని చెప్పాడు. అంటే ఎవరైతే ఖచ్చితంగా ఉంటారో, దేవుని వాక్యానుసారంగా ఉంటారో, అగ్ని వంటి శ్రమల మధ్యలోకి వెళ్ళినా సరే దేవుడు వారితో ఉంటాడు. ఆమేన్. ఎంత గొప్ప ఆధిక్యతది! ఈనాడు అటువంటి భక్తిపరులు లోకంలో ఉన్నారా? అటువంటి భక్తిపరులు లోకంలో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలు, వారు నిక్కచ్చిగా ఉన్నారు కాబట్టి దేవుడు వారితో ఉన్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని ఏదైతే వాగ్దానం ఇచ్చాడో వారి జీవితంలో అది నెరవేర్చాడు. నీవు కూడా అలా ఉంటే ఖచ్చితంగా ఆయన వాక్యానికి నీవు కూడా లోబడితే, ఆయన ఆజ్ఞలు గైకొంటే ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నువ్వు దాటిపోయావో, నువ్వు అతిక్రమించావో ఆయన మీద నువ్వు నేరం అయ్యొద్దు. ఎంత మాత్రం ఏం కాదు. ఆయన మీద రాయిస్తే ఉంది, ఉమ్మేస్తే ఉంది, ఖచ్చితంగా మళ్ళీ మన మీద పడుద్ది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, నువ్వు ధైర్యంగా ఉండాలంటే, నువ్వు నిబ్బరంగా ఉండాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, ఇక్కడ మనం చూస్తున్నాం యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో, ఇప్పుడు దేవుని బిడ్డరా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం చదువుకుందాం. జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. చాలు. ధర్మశాస్త్రమంతటి చొప్పున నువ్వు చెయ్యవలెను. నువ్వు భయపడొద్దు. నువ్వు చేస్తే నువ్వు భయపడవు. దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తే, అతిక్రమిస్తే, దాటిపోతే నువ్వు ప్రతి దానికి నువ్వు భయపడతావు. గుర్తుపెట్టుకో. నువ్వు ధర్మశాస్త్రం అంతటి చొప్పు నువ్వు చేస్తే నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. కనీసం ప్రయత్నం చేయాలిగా. కొంతమంది చూడండి,
రోడ్డు మీద బైక్ మీద వెళ్తున్నప్పుడు లేకపోతే ఇలా నీ పక్కన ఉంటాడు. దేవుని కొరకు నిజమైన సాక్షిగా యథార్థవంతునిగా ఉండు. యథార్థవంతుడని దేవుడు నీతో ఉంటాడు. అటు ఇటు రెండు పడవల మీద కాలు వేయొద్దు. అర్థమైందయ్యా అని వాళ్ళు చెప్పని హల్లెలూయా. ఏదైనా సరే, ప్రాణము లేనిది ఏదైనా విగ్రహం. అది దేవుడు ఒక్కడే సజీవుడు. ఆయన ఉన్నవాడు అనుడు. ఆయనకు మాత్రమే వాళ్ళు ఏమన్నారు, షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆయనకు మాత్రమే మేము నమస్కరిస్తాం. ఆయనకు తప్ప మరి దేనికి మేము నమస్కరించాం. కరెక్ట్గా ఉంటే, దేవుని వాక్యపు హద్దులో నువ్వు ఉంటే, దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. అతిక్రమించొద్దు, దేవుని వాక్యాన్ని దాటిపోవద్దు, దేవుని వాక్యాన్ని ధిక్కరించొద్దు. నీ పూర్ణ హృదయం ఇక్కడ చూడమ్మా 7వ వచనంలో, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికే కానీ ఎడమకు కానీ తొలగకూడదు. కుడికే కానీ ఎడమకు కానీ నువ్వు తొలగొద్దు. ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయవలను. అప్పుడు ఇక్కడ ఉంది, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండును. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండును, నీకు తోడుగా ఉండును గాక. ఆయన మార్గం నడుచుకుందామా? నిజంగా ఆయన వాక్యానికి లోబడదామా? ఆయన వాక్యపు వెలుతురులో మనం నడుచుకుందామా? ఆయన వాక్యానికి కట్టుబడదామా? ఖచ్చితంగా నువ్వు అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకెప్పుడు ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి అవసరతలో, ప్రతి రోగంలో మనతో ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా.